హలో ఎవ్రీవన్, ప్రజెంట్ మనం మొఘల్ గార్డెన్లో ఉన్నాం. మొఘల్ గార్డెన్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది, శ్రీనగర్లో. సో శ్రీనగర్ వరకు వస్తాం ఆల్రెడీ. సో ఇదే గార్డెన్. సో ఆ గార్డెన్ మనం కొత్త ఓవర్వ్యూ మీకు చూపిస్తాను క్లియర్గా వీడియోలో చూడండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా చూస్తే మనకు ఆ లేక్ కనిపిస్తుంది. ఆ లేక్ వచ్చేసరికి దాల్ లేక్ అంటారు. సో ఇదంతా పాయింట్ చూడండి, ఓవర్వ్యూ మొత్తం గార్డెన్, మొత్తం ఫ్లవర్ గార్డెన్. ఇక్కడ ఫౌంటైన్ కూడా ఉంది మనకి. ఫౌంటైన్ అయితే నాకు తెలిసిన వరకు యూట్యూబ్ వీడియోలు చూసినప్పుడు అయితే ఫుల్ వాటర్ వస్తుంది, కానీ ఇక్కడ చూస్తే వాటర్ రావట్లేదు. ఇక్కడ స్మోకింగ్ డ్రింకింగ్ అయితే అలవలేదు. చాలామంది వచ్చారు అలా ఫ్లవర్స్కి ఫొటోస్ తీసుకోవడానికి. ఎక్కువ లేడీసే ఉన్నారు రా బాబు. వాటర్ ఫ్లో అయితే ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. మెయిన్లీ ఫుట్ పాత్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో. వావ్, कुछ भी बोलो जो अच्छा लगता है। हाईवे पे भी ले जाएंगे, उधर तक ले जाएंगे। वो गेस्ट हाउस है ना, वीडियो आएगा बढ़िया शिकारे में। సో చాలా ఓల్డెస్ట్ గార్డెన్ ఇది. అది మొఘల్స్ టైంలో కట్టించిన గార్డెన్ అంట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఐడియాలజీ పరంగా ఇలాంటి గార్డెన్స్ దగ్గరలోని 4 కట్టించారు. ఒకటి వచ్చేసరికి నిశాంత్గా బాగ్, ఇంకోటి వచ్చేసి షాలిమార్ బాగ్, అలా ఇంకా 2 ఉన్నాయి. చారిస్మా ఏదో ఇంకో డిఫరెంట్ పేరు ఉంది. సో మొత్తం ఓవర్వ్యూ వచ్చేసరికి కూడా ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 50 రూపీస్ స్టార్ట్ చేస్తారు పర్ హెడ్కి. చిల్డ్రన్స్కి వచ్చేసరికి 25 రూపీస్ స్టార్ట్ చేస్తారు. ఓకే, స్నాక్స్ అయితే మొత్తం ఫ్లవర్సే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫ్యామిలీతో రావడానికి అయితే చాలా బాగుంటుంది. మొత్తం మీకు వీడియోలో క్లియర్గా చూపించాను. ఆ ఫాల్స్ కానీ అంతా కూడా అంత ఎక్కువగా రావట్లేదు, కానీ పర్వాలేదు. బాగా ఓల్డెస్ట్ టెంపుల్ కాబట్టి చూడడానికి మాత్రం బాగుంది అనిపించింది నాకైతే. 50 రూపీస్ అయితే వర్తే నాకు తెలిసిన వరకు. సో మీరు